స్తుతికి పాత్రుండనా యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. ఎన్ని బాధలు వచ్చినా ఆయనను స్తుతించే వారిగా మనం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం భయపడని అవసరం లేదు. ఆ యేసయ్య నీ కష్టం నుంచి నిన్ను విడిపించేవాడు. ఆ యేసయ్య నిన్ను స్వస్థపరిచేవాడు. ఆ యేసయ్యను నువ్వు ఘనపరిచేవాడిగా ఈ స్థలములో ఆయనను ఆరాధించే, ఆయనను మహిమపరిచే వారిగా మనముందాం. ఎన్ని బాధలొచ్చినను నిన్ను స్తుతించు చేసాగేదన్, ఎన్ని కష్టాలు నాకున్నను నే జడియక కొనసాగేదన్. ఎన్ని కష్టాలు నాకున్నను నే జడియక కొనసాగేదన్. ఎన్ని బాధలొచ్చినను నిన్ను స్తుతించు చేసాగేదన్. ఎన్ని కష్టాలు నాకున్నను నే జడియక కొనసాగేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుండనా యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. స్తుతికి పాత్రుండనా యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. హల్లెలూయా. పాడదాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము యేసయ్యా. రాజా, మేము వేదనతో బాధలతో మేము ఉన్నప్పుడు తండ్రి, నిన్ను ఆరాధించినప్పుడు రాజా, నువ్వు రాజా మమ్మల్ని స్వస్థపరుస్తున్నావయ్యా. మా గాయములు కట్టుచున్నాము తండ్రి, మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు యేసయ్యా. మా సోదరుల నుంచి మమ్మల్ని రక్షిస్తున్నాము తండ్రి. సాతాను బంధకాలలో మేము బందీగా ఉన్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, నిన్ను మహిమపరుస్తున్నప్పుడు నీవే మమ్మల్ని స్వస్థపరుస్తున్నావు. నీవే మమ్మల్ని స్వస్థపరుస్తున్నాము తండ్రి. నీవే మమ్మల్ని ఆరోగ్యం ఇస్తున్నాము తండ్రి. నీవే మమ్మల్ని పరిపూర్ణమైన స్వస్థతను కలుగుతున్నారు యేసయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రాలు.